గ్రేటర్ పరిధిలోని నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూల్చివేతలపై కీలక ఆదేశాలిచ్చారు. అక్రమ కట్టడాలు ఎవరివైనా ఊరుకునేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మున్సిపల్ శాఖ బల్దియా ఆదేశాలతో నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. ఈ ఆక్రమణల వల్లే రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయని గుర్తించిన సర్కార్ ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది. నిన్న శేర్లింగంపల్లి 12వ సర్కిల్లో అక్రమ కట్టడాలను జేసీబీలతో కూల్చేశారు. మదీనాగూడలో నాలపై వేసిన స్లాబ్ ను తీసేశారు. ఉప్పల్, కీసరా, కాప్రా, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లో అక్రమ కట్టడాలను తొలగించారు. ఏరియాల వారీగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లు ఏసీపీల ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను పడగొడుతున్నారు. హుందాసాగర్ నుంచి ఎర్రకుంట, పల్లె చెరువు, బండ్లగూడ చెరువులకు వెళ్లే మెయిన్ నాలా అలీనగర్ దగ్గర కబ్జా చేసి నిర్మాణం చేసిన కట్టడాలను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి దగ్గరుండి మరీ తొలగించారు. ఇక అక్రమ కట్టడాల కూల్చివేతలపై మరిన్ని అప్డేట్స్ కార్తీక్ అందిస్తారు. కార్తీక్, చెప్పండి, రెండో రోజు ఎక్కడెక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి? స్పందన ఏదైతే అక్రమ కట్టడాలు, చెరువులు, నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేత రెండో రోజు కూడా కొనసాగుతుంది. నిన్న ప్రారంభించిన ఈ కూల్చివేత నిన్న మొదటి రోజు 11 చోట్ల మొత్తం 11 ఇల్లీగల్ భవనాలను కన్స్ట్రక్షన్స్ కూల్చివేయడం జరిగింది. ఈ రోజు మిగతా అయితే ఈ రోజు హై ప్రయారిటీగా ప్రధానంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 24 సర్కిళ్లు ఉన్నాయి. ఆ సర్కిళ్లలో ఏర్పాటు చేసిన 3 మెన్ కమిటీతో ఈ మొత్తం కూడా 24 సర్కిళ్లలో కూడా ఈ రోజు కూడా కూల్చివేత జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా ఖైరతాబాద్ తో పాటు పాతబస్తీ, మియాపూర్, దీంతో పాటుగా కొన్ని ఏదైతే ఎస్ఆర్ నగర్ తో పాటు ప్రధాన ఎర్రగడ్డ ప్రధాన ఏరియాల్లో సుమారు 8 నుంచి 9 ఏరియాల్లో ఈ రోజు కూల్చివేత కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు అధికారులు. అయితే ప్రధానంగా నిన్న ఏదైతే ఓవరాల్ గా కూల్చివేత జరిగింది, ఈ రోజు మాత్రం హై ప్రయారిటీగా ప్రధానంగా ఈ ఏదైతే భవనాలు కాకుండా ఏదైతే ఇల్లు కాకుండా అక్కడక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కొన్ని నిర్మించారు. ఆ కమర్షియల్ బిల్డింగ్స్ ను ఈ రోజు హై ప్రయారిటీగా నిర్మించారు. దీనికోసం కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ప్లానింగ్ ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు మిగతా డిప్యూటీ కమిషనర్ అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు వీలైనన్ని ఎక్కువ భవనాలను కానీ అక్కడక్కడ అందిస్తున్న నాలాలపైన ప్రధానంగా నాలాలపైన కొన్ని ఏరియాల్లో నిర్మించారు. వాటిని కూల్చివేసి నాలాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలాలు గతంలో ఎలాగైతే నాలాలు ఉన్నాయో పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులందరినీ ఆదేశించారు. సో ఆ గతంలో ఉన్న ఎలా అయితే నాలాలు ఉన్నాయో ఆ రూపురేఖలు రావాలి. దీంతో పాటుగా ఎక్కడైతే ఇప్పుడు వాటర్స్ మొత్తం ఆగిపోయి ఉన్నాయో అక్కడ క్లియర్ చేయాలి. మళ్ళీ వర్షం పడితే ఇలాంటి పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులంతా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మనం చూసాం నిన్ననే. అయితే జిహెచ్ఎంసీ ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా జిహెచ్ఎంసీ చట్టం 1995లోని సెక్షన్ 405 ప్రకారం ఉపయోగించి కూల్చివేతలన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే సుమారుగా ఇప్పటివరకు మొత్తం బిల్డింగ్స్ కిర్లోస్కర్ కమిటీ గతంలో 9-10 సంవత్సరాల కింద గుర్తించిన 28,000 బిల్డింగ్స్ గుర్తించింది. ఆ బిల్డింగ్స్ ఆ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. సో టోటల్ గా కొద్ది రోజుల్లోనే ఈ కూల్చివేత ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని జిహెచ్ఎంసీ భావిస్తుంది. అయితే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఇటు పేదవారికి ఎవరైతే ఆ నాలాలపైన చెరువులపైన ఆక్రమించి పేదవారు కట్టుకున్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు చోటు కల్పించి వాళ్ళకు అక్కడ అకామిడేట్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. స్పందన. రైట్ కార్తీక్, చెప్పండి, అధికారులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, దాని అప్డేట్స్ ఏంటి? అది ఏదైతే నిన్న ఓన్లీ కేవలం 11 భవనాలను 11 అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడం జరిగింది. సో టోటల్ 28,000 ఉన్నాయి కాబట్టి వర్క్ మొత్తం కొంచెం స్పీడప్ చేయాలని
అధికారులందరినీ ఆదేశించారు. ఈ రోజు వీలైనంటే మొదటి ప్రయారిటీగా ఇటు ఏదైతే బిజినెస్ కన్స్ట్రక్షన్స్ మొదటి ప్రయారిటీ హై ప్రయారిటీగా అంటే గృహాలు ఇళ్లలో కూర్చోవడం కాకుండా ఏదైతే కన్స్ట్రక్షన్స్ బిజినెస్ సంబంధించినవి కానీ ఇంకా కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి వాటిపైన కొంచెం ప్రయారిటీ ఇవ్వండి, ఫస్ట్ వాటి కూల్చివేత ప్రారంభించండి అని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో అంటే ఈ రోజు కనుక అంటే ఈ కొద్ది రోజుల్లోనే కొంచెం వర్క్ స్పీడప్ చేసి తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ ఇబ్బందులు లేకుండా మనం అనుకున్న ఏదైతే జిహెచ్ఎంసీ అనుకున్న లక్ష్యం ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులందరినీ ఆదేశం జరుపుకున్నారు. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.